నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. చలో సెక్రటరియట్ కు బయలుదేరిన సర్పంచుల సంఘం. పోలీసులు అడ్డుకోవడంతో పోలీసుల కాళ్లు పట్టుకుని వేడుకున్న సర్పంచుల సంఘం నేతలు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సెక్రటరియట్ ముట్టడికి పిలుపునిచ్చిన తెలంగాణ సర్పంచుల సంఘం. రవీంద్రభారతి నుంచి సచివాలయం వైపు ర్యాలీగా వెళ్తున్న సర్పంచులను అడ్డుకున్న పోలీసులు. దూసుకొని వెళ్లేందుకు యత్నించడంతో అడ్డుకున్న పోలీసులు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితి విషమించడంతో అరెస్ట్ చేసిన పోలీసులు. గ్రామ పంచాయతీలో సర్పంచులు చేసిన అభివృద్ధి పెండింగ్ బిల్లులు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్. మేము అప్పులు చేసాం, మేమైతే తప్పు చేయలేదు. చేసి మా ప్రభుత్వం మేము దాకని ఇదే నా ప్రజాపాలన అంటే ప్రజాప్రభుత్వం. ఇదే మేము ప్రజలలో ఒక్క నిమిషమే ప్రభుత్వం కారు మా కూడా తీసుకొస్తాడు అన్న. ఆయన సర్పంచ్ మా డ్రైవర్ని కూడా పట్టుకొస్తాడు. మా డ్రైవర్ చెల్లించాలి ప్రకటన దీక్షకు ఈ ప్రభుత్వం ఎందుకు భయపడుతుంది, ఎందుకు ఏం చేస్తుంది? మేము ఏమడుగుతున్నామంటే మా సర్పంచులు గ్రామాల్లో అభివృద్ధి చేసాం, అభివృద్ధి పెండింగ్ బిల్లు అంటున్నాం. మేము గ్రామాల్లో తప్పు చేయలేదు. మేము అంటే అప్పు చేసినందుకు మేము గ్రామాల నుంచి మేము ఆత్మహత్యలు చేసుకోవాలన్నా, మా సర్పంచులు కావాలన్నా ఈ ప్రభుత్వం కూడా గ్రహించాలనేది కాబట్టి సర్పంచులు రావాల్సిన బిల్లులు పూర్తిగా కాకుండా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. రానున్న రోజుల్లో సర్పంచులపై బకాయిలు చెల్లించి ఏసీలు పెట్టాలని తెలియజేస్తున్నాం.